నేరస్తుల్ని పోలీసులు కొట్టొచ్చా లేదా? అన్యాయంగా అక్రమంగా అత్యాచారాలు చేస్తూ దారిని పోయే వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నటువంటి మద్యం మత్తులో గంజాయి మత్తులో చెలరేగిపోతున్నటువంటి నీచ నికృష్టుల్ని పోలీసులు కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలా, తీసుకెళ్ళి జాగ్రత్తగా జైల్లో కూర్చోబెట్టి తిండి పెట్టాలా అనే రకరకాల చర్చలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఈ ఉదంతం. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగినటువంటి ఈ ఉదంతం. ఇది తెనాలి పట్టణంలోని ఐతానగర్ అనేటువంటి ఒక ఏరియాలో మొదటి నుంచి కూడా కాస్త రౌడీజానికి అడ్డాగా ఉన్నటువంటి ఏరియా ఐతానగర్. ఆ ఐతానగర్లో జరిగినటువంటి ఒక సంఘటనకి ఒక నిలువెత్తు ఉదాహరణ ఈ యొక్క పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లు వారి యొక్క అనుచరుల మీద వారి జులుమును ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఉదంతం అనమాట. అయితే అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం చర్చ జరుగుతుందనే దాని మీద ఒకసారి మనం మాట్లాడుకుంటే, తెనాలి పట్టణంలో ఎక్కడైతే ముగ్గురు ఈ రౌడీ షీటర్లు అనుచరులుగా పేరుపడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అర్ధరాత్రి మద్యం సేవిస్తూ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అక్కడ చిరంజీవులు అనేటువంటి ఒక కానిస్టేబుల్ వెళ్తున్నాడు. అక్కడ వీరు ముగ్గురు కూడా మద్యం మత్తులో కానిస్టేబుల్తో గొడవ పెట్టుకోవడమే కాకుండా కానిస్టేబుల్ మీద దాడికి తెగబడ్డారు. ఆ క్రమంలో వారికి కానిస్టేబుల్కి మధ్య పెద్ద ఎత్తున ఫైట్ నడిచింది. అయితే వీరు విపరీతమైన మద్యం మత్తులో ఉన్నటువంటి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీరు అక్కడ కానిస్టేబుల్ చిరంజీవుల్ని చంపబోవటానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ కానిస్టేబుల్ గారు చాలా చాకచక్యంగా తప్పించుకున్నారు అక్కడి నుంచి. లేకపోతే వీరు ముగ్గురు చేతిలో కానిస్టేబుల్ దుర్మరణం అని చెప్పేసి పెద్ద హెడ్డింగ్ మనం చూడాల్సి వచ్చేది. ఆ తర్వాత మనం అందరం కూడా ఏం డిస్కస్ చేయాల్సి వచ్చేది, పోలీసులు చేతగాని వాళ్ళు అరే ముగ్గురు రౌడీ షీటర్ల మీద తిరగబడి పోలీసుల్ని చంపేస్తున్నారు, ఇంకా మాకు రక్షణ ఎక్కడిది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, హోంమంత్రి ఏం చేస్తున్నారు, వీళ్ళ ముగ్గురు రాజీనామా చేయాలి, అసలు ఈ ప్రభుత్వం నీచమైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏకంగా పోలీసుల మీద కూడా హత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి చర్చించే సమాజం ఇది. మరి ఇక్కడ ఏం జరిగింది, ఆ కానిస్టేబుల్ గారు చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు కాబట్టి ఈ నిందలన్నీ ఈ ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఆ నిందలు మోసే పరిస్థితి లేకుండా పోయింది. ఆ తర్వాత ఆ కానిస్టేబుల్ గారు తెనాలి పట్టణంలో ఉన్న పోలీసులందరికీ సమాచారాన్ని చేరవేశాడు. సార్ ఇక్కడ ఈ ముగ్గురు రౌడీ షీటర్లు మద్యం మత్తులో నా మీద దాడి చేశారు, నన్నే చంపబోయారు అని చెప్పేసి చెప్తే పోలీసులు ఏం చేయాలి? అరే ఒక పోలీస్ అధికారినే మీరు చంపబోతే ఇంకా మీకు అసలు మీరు ప్రజల్ని ఏం కాపాడతారని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వస్తే మరి వారికి ఆత్మగౌరవం ఉండదా? ఇక్కడ కులం చూడాలా? ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు దళితులు కాబట్టే పోలీసులు కొట్టారు అని చెప్పి సోషల్ మీడియాలో కులం కార్డుతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి వల్ల ఈ దేశానికి ఎంత నష్టం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది. ఏ అగ్రకులాల వాళ్ళని ఎవరు కొట్టలేదా? వల్లభనేని వంశీ జైల్లో చిత్రహింసలు పట్టలేదా? ప్రతిరోజు నిమిషాన్ని 10 సార్లు దగ్గుతూ చావలేక బ్రతకలేక అల్లాడిపోవటం లేదా? అంటే ఇక్కడ కులం చూడాలా? నేరస్తుడికి కులం చూడాలా? అతను పలానా కులం వాడైతే హత్య చేయొచ్చు, అత్యాచారం చేయొచ్చా? పలానా కులం వాడైతే మర్డర్ చేయొచ్చు, వాడిని కొట్టకూడదు, పోలీసులు తిట్టకూడదా? అంటే న్యాయ వ్యవస్థలో పోలీస్ అధికారులు చట్టం ముందు వారిని ప్రవేశపెట్టాలి, కొట్టే అధికారం లేదనేటువంటి మాట వాస్తవం, దాన్ని ఎవరో కాదంటానికి లేదు. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, పోలీసులు కొట్టడం తప్ప ఒప్ప అనేటువంటి చర్చ ప్రజల్లో జరిగినప్పుడు ప్రజలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఆ నేరస్తులను పోలీసులు వారిని కొట్టమని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఫస్ట్ థింగ్. 2, నేరస్తులు ఆ విధంగా పోలీసులనే చంపడానికి ప్రయత్నం చేయటం చాలా తప్పు. ఇది ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చేటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి పూర్తిగా విఘాతం కలిగించే పరిస్థితి, సామాన్యుడు కూడా వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి. కారణం అరే పోలీసుల మీదే తిరగబడి పోలీసుల్ని చంపబోతే మద్యం మత్తులో గంజాయి మత్తులో వారిని పోలీసులు ఏం చేయాలి? వారి చేతుల్లో ప్రాణాలు విడవాలా, లేకపోతే కాస్త వారికి భయం పెట్టాలా? రోజు ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ముక్కు పచ్చలారని పసిపిల్లల మీద, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు లేని పసికందుల మీద అత్యాచారం చేసి చంపేస్తున్న కర్కోటకలను దుర్మార్గులను చూస్తున్నాం మనం సమాజంలో. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఆ దుర్మార్గుడు పలానా కులం వాడైతే వాడిని వదిలేయాలా? ఆ దుర్మార్గుడు కేవలం ఈ కులం వాడైతేనే వాడిని అరెస్ట్ చేయాలి, ఈ కులం వాడైతేనే వాడిని కొట్టాలా? వాడు పలానా కులం వాడైతే వాడిని ఏం అనకూడదా? ఎందుకు కులాలకు అంటగలుగుతున్నారు? ఇక్కడ ముగ్గురు పోలీసు అధికారులు లాఠీ చార్జ్ చేశారు వాళ్ళ మీద. అందులో ప్రధానంగా సిఐ రాములు నాయక్ ఎస్టీ, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి రాములు నాయక్ గారు దళితుల మీద మరి అంటే ఎస్సీ మాదిగో సంథింగ్ ఆ ముగ్గురులో కొంతమంది
సో వారి మీద ఆయన లాఠీ జులిపించారు. మరి ఇక్కడ ఇదే రాములు నాయక్ గారేమి మరి ఓసీ సామాజిక వర్గం కాదు కదా, ఆయన ఇంకా అంటే సామాజిక వర్గాల ఈక్వేషన్లో చూసుకుని ఆయన వెనకబడి తరగతికి చెందినటువంటి అధికారే కదా ఆయన. అంటే ఆ అధికారిని కూడా తప్పు పడతారా? అంటే బహుశా ఈ అధికారి ప్లేస్లో మరి ఇంకేదన్నా పెద్ద సామాజిక వర్గం ఓసీ సామాజిక వర్గం చెందిన అధికారులు ఉంటే మరి ఇక్కడ ఎంత రచ్చ క్రియేట్ చేసేవాళ్ళు. ఇది ప్రతిపక్షం చేస్తున్న అల్లరి కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అల్లరి కాదా? సోషల్ మీడియాలో వారి మీడియా వేదికగా అంటే ఎటుపోతుంది సమాజం? అరే అత్యాచారం చేసి హత్య చేసిన వాడిని పలానా కులం ఓడైతేనే కొట్టాలి, పలానా కులం ఓడైతే కొట్టకూడదు. దారుణంగా హత్యలు చేసేవాడిని పలానా కులం ఓడైతేనే కొట్టాలి, పలానా కులం ఓడైతే కొట్టకూడదు. పోలీసుల్ని చంపబోయారండి ఇక్కడ. పోలీసు ఒక కానిస్టేబుల్ని చంపబోయారు వాళ్ళు మద్యం మత్తులో, గంజాయి మత్తులో. ఇంకా పోలీసులు ఏం చేయకూడదని చెప్పేసి సోషల్ మీడియా మాట్లాడే మేధావులు రేపు అదే పరిస్థితి వాళ్ళ మీదో వారి కుటుంబీకుల మీద దాడి చేస్తే, వాళ్ళని చంపబోయే పరిస్థితి చేస్తే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అసలు పోలీసు వ్యవస్థ నశించిపోయింది, ఈ రాష్ట్రంలో లేదు, ఈ పోలీసులు చేతగాని దద్దములు, ఈ ప్రభుత్వం అసలు పనికిరాదని చెప్పేసి పాపం అన్యాయంగా వారిని తిడతారు వాళ్ళు. ఇప్పుడు ఏదైతే కులం పేరుతో పలానా కులం వారిని ఈ విధంగా కొట్టడం తప్పని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మేధావులు రేపు వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద ఆ విధంగా ఈ మద్య మత్తులో గంజాయి మత్తులో ఎవరన్నా దాడులు చేస్తే పోలీసు వ్యవస్థల్ని, ప్రభుత్వాల్ని, హోంమంత్రిని, డీజీపీని రాజీనామా చేయమంటారు. అంటే ఇక్కడ ఆ బాధ ఏదైతే ఉందో అది బాధితుడికి తెలుస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ పోలీసు అధికారులు చేసింది తప్ప ఒప్ప అనే అంశం పక్కన పెడదాం, అది చట్టాల పరిధిలోకి వస్తుంది. రేపు పొద్దున అధికారి గారు కూడా ఫేస్ చేస్తారు కొన్ని ఇబ్బందులు, దాన్ని ఎవరేం చేయలేరు. మరి అత్యాచారాలు హత్యలు చేసి పోలీసుల మీదకి దాడులు తెగబడే వాళ్ళని ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళని వదిలేద్దామా, వాడిని సన్మానిద్దామా, లేకపోతే అయ్యో పాపం పలానా కులం వాడు అతను కాబట్టి అతను కొట్టకూడదు, కొడితే ఆ కుల సంఘాలన్నీ కూడా మా కులం వాడిని మీరు కొట్టడం ఏంటి, పలానా కులం వాడు చేస్తే వదిలేస్తారా అని చెప్పేసి ఈ కులాలు ఏంటండి? తప్పు చేసిన వాడికి కులం లేదు, అసలు నేరస్తుడికి కులం లేదు. వాడు ఏ పార్టీ అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా నేరస్తుడు అనేవాడికి కులం ఉండకూడదు. ఆ విధంగా అందరూ కలిసి ముందుకు రావాలి. అందరూ కలిసి ముందుకు వస్తేనే సమాజం బాగుపడేది. సో ఇక్కడ పాపం అన్యాయంగా పోలీస్ అధికారుల్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో మరి వారు ఈ కేసులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనేది మనం చట్ట ప్రకారం చూడాలి. సో ఇక్కడ మనం మాట్లాడుకున్న అంశాలన్నీ కూడా బయట జరుగుతున్న చర్చ, సమాజంలో జరుగుతున్న చర్చ, మీడియాలో జరుగుతున్న చర్చ, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, ఎందుకు ఈ విధంగా చర్చ జరుగుతుంది. సో ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, బహిరంగంగా ఈ విధంగా కొట్టడం అయితే ఖచ్చితంగా తప్పు. అధికారులు చట్టాన్ని చేతిలో తీసుకోవడం, వాళ్ళని ప్రాపర్ ఎవిడెన్స్ తోటి వారిని కోర్టు ముందు హాజరుపరచాలి. సో ఖచ్చితంగా వారికి కఠినంగా శిక్ష పడే విధంగా చేయాలి, దాన్ని ఎవరు కాదనలేరు. మరి ఇక్కడ ఆగ్రహావేశానికి గురైనటువంటి సిఐ రాములు నాయక్ గారు మరి వాళ్ళని కొట్టడం ఏదైతే ఉందో మరి ఏం జరిగిందో అక్కడ, మరి వాళ్ళు రాములు నాయక్ గారి మీద కూడా తిరగబడ్డారా, వాళ్ళు రాములు నాయక్ గారిని కూడా చంపాలని ఏమైనా ప్రయత్నం చేశారా, అక్కడ ఏం జరిగిందని దాని మీద విచారణ జరగాలి. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ని చంపడానికి సిద్ధపడ్డ ఈ ముగ్గురు అక్కడ సిఐ గారి మీద ఏ రాయో కత్తో తీసుకొని వెళ్ళారేమో అనే కోణంలో కూడా దర్యాప్తు జరగాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటా ఉన్నారు. సో కాబట్టి ఒక నేరం జరిగినప్పుడు నేరస్తుడు పలానా కులం వాడని చెప్పేసి ఆ కులం వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు, అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. నేరస్తుడు వాడు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఆఖరికి ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడైనా వాడు నేరస్తుడే. నేరస్తుడికి కులం ఉండదు, మతం ఉండదు, రాజకీయ పార్టీ ఉండదు. ఈ అంశాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఈ సమాజం నాశనం అవుతుంది, ఈ సమాజం విచ్ఛిన్నమవుతుంది, హత్యలు అత్యాచారాలు ఆగవు, జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడన్నా ఏదైనా సంఘటన జరిగినప్పుడు, నేరం జరిగినప్పుడు బాధితుల వైపు మనం మాట్లాడాలి. ఈ ఎపిసోడ్లో కానిస్టేబుల్ చిరంజీవులు బాధితుడు. ఒక పోలీసు యూనిఫామ్ మీద ఉన్నటువంటి చిరంజీవి మీద దాడి చేసిన వీళ్ళని చట్టపరంగా శిక్షించాలని మనం కోరుకోవాలి. అఫ్కోర్స్ ఇక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకున్న సిఐ గారికి ఒకసారి మరి కోర్టు మందలింపు ఏదైనా ఇస్తాయో, పనిష్మెంట్స్ ఇస్తాయో అనేది మరి చట్టపరంగా న్యాయపరంగా ఏం జరిగిద్ది అనేది చూడాలి. సో కానీ ఇక్కడ ఈ ఎపిసోడ్లో పోలీస్ అధికారుల్ని ఇష్టానుసారంగా దూషించడం చాలా తప్పు. వారి మీద చర్యలకి ఈ విధంగా పబ్లిక్లో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు అని చెప్పేసి ఆ విధమైనటువంటి వారికి చట్టపరమైన చర్యలు పోలీసులు కూడా వర్తించాలి అనేది కోరుకోవడంలో తప్పులేదు. కానీ
నేరస్తులని మీద వారికి జరిగిన ఆ సంఘర్షణలో అసలు ఏం జరిగితే ఏం చేస్తే సిఐ గారు కొట్టారు అనేది ఏమీ తెలియకుండా పోలీసులను తిట్టడం అయితే తప్పు. ఇక్కడ పోలీసులు చేసిన చర్యను అయితే నేను సమర్థించట్లా. పబ్లిక్గా కొట్టడం తప్పే, కానీ నేరస్తుల వైపు కులం తీసి మాట్లాడటం ఏదైతే ఉందో అది తప్పు. ఏమని అడగాలి అందరూ? ఈ ముగ్గురు దోషులుగా పరిగణించబడుతున్న ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు వీళ్ళు నిజంగా కానిస్టేబుల్ చిరంజీవి గారి మీద దాడి చేశారా? పాయింట్ నెంబర్ 1. నిజంగా మందు కొట్టారా? పాయింట్ నెంబర్ 2. నిజంగా గంజాయి కొట్టారా? పాయింట్ నెంబర్ 3. వీటి మీద జరగాలి చర్చ. అంతేగాని ఈ ముగ్గురు దళితులండి, వీరిని సిఐ గారు కొట్టడం ఏంటండి? ఇదే ముగ్గురు ప్లేస్లో వేరే ఏదైనా ఓసీ కులానికి సంబంధించిన ఎవరన్నా పోలీసుల మీద దాడి చేస్తే చంపబోతే వారిని ఇలానే కొడతారా? ఇలాంటి చర్చలు మనం చేసామంటే మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం నాశనం చేసుకున్నట్టే. ఇక్కడ అలా అనుకుంటే రాములు నాయక్ గారు కూడా దళితులేనండి, ఎస్టీ. ఆయన ఇంకా వెనుకబడిన తరగతికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఇక్కడ కులాలు ఇంపార్టెంట్ కాదు, మనుషులు ఇంపార్టెంటు, వారి హోదాలు ఇంపార్టెంటు, వ్యక్తులు వారు చేసినటువంటి నేరాలు ఏ విధంగా చేశారో దాని మీద చర్చించడం ముఖ్యం. అంతేగాని మా కులం వాడు తప్పు చేస్తే కొట్టేస్తారా, వేరే కులం వాడు తప్పు చేస్తే కొట్టట్లేదు కదా అని చెప్పేసి మాట్లాడారంటే అంతకని నీచం ఇంకోటి ఉండదు. ఈ సమాజం ప్రమాదంలో పడుతున్నట్లే. దయచేసి గమనించండి, బీ కేర్ఫుల్గా. కులాలు చూసి మాట్లాడొద్దు. నిజంగా ఈ ముగ్గురు యువకులు ఏ తప్పు చేయకుండానే సిఐ గారు కొడితే ఈయన సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈయన మీద కూడా ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ కఠినమైన చర్యలు తీసుకొని మనందరం డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. వీళ్ళు నిజంగా కానిస్టేబుల్ గారిని చంపడానికి ప్రయత్నం చేసి గతంలో కూడా కొన్ని నేరాలు చేసిన వ్యక్తులైతే వీరిని కొన్నాళ్ళ పాటు కటకటాల వెనక నెట్టాలి. వీరు మానసికంగా కాస్త మారేంత వరకు, వీరిలో సత్ప్రవర్తన వచ్చేంత వరకు ఖచ్చితంగా చట్టాలు కఠినంగా వ్యవహరించాలి వీరి మీద. లేకపోతే రేపొద్దున వీరి చేతిలో ఎవరైనా బలవచ్చు, అధికారులు బలవచ్చు, ఆడవాళ్ళు బలవచ్చు. ఆ తర్వాత మనం గుండెలు బాదుకొని లాభం లేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, హోంమంత్రి ఏం చేస్తుందని చెప్పేసి మనం చర్చలు పెట్టుకునే ఉపయోగం లేదు. సో ముందు నేరస్తుల్ని మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసే క్రమంలో అధికారులు చిన్న పొరపాట్లు చేసినప్పటికీ కూడా అవి చట్టాలు మరి ఆ పొరపాటును ఏ విధంగా పరిగణలో తీసుకుంటూ ఎదురు చూడాలి. కానీ పెద్దానికి అధికారుల మీద వెళ్ళటం, అందుకనే పోలీస్ అధికారుల మీద ప్రతి ఒక్కడు కూడా ఆ పోలీసుల మీదకి ఒంటికాలతో లేగటం వలన వారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి క్రైమ్ పెరిగిపోతూ ఉంది. అరే ఎవరన్నా కొడితే వాడు పలానా కులం వాడు, పలానా మతం వాడు, లేదా పలానా రాజకీయ పార్టీ వాడు నేరస్తుడే కాదని చూడాల్సినటువంటి సమాజం వాడి కులం చూస్తుంది, వాడు మతం చూస్తుంది, వాడు రాజకీయ పార్టీ చూస్తుంది. దయచేసి అలాంటివి చూడొద్దు. అలాంటి చూడకుండా ఉంటే మన రాష్ట్రం కాస్త ముందుకెళ్తుంది, నేరాల సంఖ్య తగ్గుతుంది. లేదా ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు.